రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తూ ఉన్నది. నీటి ఉద్యమం గురించి ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ చేస్తున్న ఢిల్లీలో ఉద్యమం చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసిరని కీలకంగా అన్ని పార్టీలు కూడా, అంటే బీజేపీ తప్పితే అన్ని పార్టీలు కూడా ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్న ఒక కథనం రాసిండు. విద్యార్థులపై లాఠీ చార్జు అమానుషం అని ఒక కథనం చేసిరు. ఒకసారి మీకు అది ఒకటిసారి చూపించే ప్రయత్నం చేస్తా. అయితే దీనికి సంబంధించి ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. అది నిన్న రాసినట్టుండు. అయితే ఒకసారి చూపిస్తాం మిత్రులారా. రైట్, ఇగో ఇక్కడ చూసుకోండి ఒకసారి. విద్యార్థులపై లాఠీ చార్జ్, ప్రజాస్వామ్యంపై దాడి, చలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడం సరికాదనే విధానాన్ని తీన్మార్ మల్లన్న ఎట్లా రాసుకొచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి శనార్థి తెలంగాణలో పార్టీ పేపర్, అంటే ఆ శనార్థి పేపర్లో ఏ విధంగా రాసింది అన్నది. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసారు. దాదాపుగా 7-8 మంది చనిపోయారు. విద్యార్థులపై లాఠీ చేస్తే మొత్తం యువకులు కదిలొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, అక్కడ సెంట్రల్లో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కదిలేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాదు, తీన్మార్ మల్లన్న ఏం చెప్పిందంటే ఒక కారణమే కాదు, మీ బీజేపీని ఎదిరించడానికి మొత్తం సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తూ ఉన్నది. గోడి మీడియా అని కూస్తూ ఉన్నది. మీరు సోషల్ మీడియా లేకపోతే మీ శాటిలైట్ ఛానల్ కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ పనిచేయని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించి ఈ విధవ ఏం మాట్లాడతారంటే, ఈ సన్నాసి నా కొడుకు ఏం మాట్లాడతారంటే, మీ బండి సంజయ్ ముచ్చట ఎవరిని విడిచిపెట్టేది లేదు. నీ బండి సంజయ్ ముచ్చట, నీ బీలేల సంగతి, లేకపోతే నీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సంగతి డొప్ప పట్టుకొని ఎవరిని తాగుతారు అనేది కీలకంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. బీసీ అనుకుంటా బీసీలపైన కేసులు పెడతా ఉన్నారు, దళితులపైన కేసులు పెడతా అని చెప్తా ఉన్నారు కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని విమర్శించని మాటలు, తిట్లు తీన్మార్ మల్లన్న మాత్రమే తిడుతున్నారు. నువ్వు ఎవరైతే చెప్తున్నావు ఆ సన్నాసులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి మాట్లాడలేని సన్నాసులు, ఆ మాటలు మాట్లాడలేని, ఆ బూతులు మాట్లాడలేని సన్నాసులు ఒక తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డ అయినటువంటి, బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న పట్టుకొని తిట్టిన ఆ సన్నాసులు. ఒకసారి వీని మాటలు వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అంటే ఎదవాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను లేత మనిషిని కాదు, నాకు తిర్రున్నది, నువ్వు ఎర్రునివే అని చెప్తున్నా. నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఎర్రునివే అని. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వీని మాటలు వినండి ఒకసారి. దయచేసి వైఎస్ టీవీ రాములక్క ఒక బీసీ బిడ్డ, బీసీ న్యూస్ లైన్ శంకర్ బీసీ బిడ్డ, తర్వాత రాగరే బీర్ల ఐలయ్య బీసీ బిడ్డ. బీసీ రాజ్యాధికారం అంటే ఇట్లా బీసీలను టార్గెట్ చేయి. బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలను టార్గెట్ చేయమని చెప్తున్నాడు కదా. ఒక్కసారి ఇది ఇప్పుడు టార్గెట్ చేసే యూట్యూబ్ ఛానల్ అన్ని బీసీల ఛానలే. రాములమ్మ బీసీనే, మహేష్ గాడ్సే బీసీనే, కేటీ క్రాంతి దళితుడు, తల్వార్ దాత దళితుడు, ఇటు పోతే చిలకా ప్రవీణ్ దళితుడు. ఎవరిని నువ్వు వదిలిపెట్టినావు? రైట్, వీళ్ళందరి గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈ ఎదవనా కొడుకులు ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఈ చెత్తనా కొడుకులు తీన్మార్ మల్లన్నను విమర్శించినట్టు ఒక రేవంత్ రెడ్డినో, లేకపోతే ఇంకా హరీష్ రావునో, కేటీఆర్నో, కేసీఆర్నో, లేకపోతే మోడీనో విమర్శిస్తారా? తీన్మార్ మల్లన్న తిట్టు వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మల్లన్నను విమర్శిస్తే తప్పేం లేదు, మల్లన్నను విమర్శించాలి, మల్లన్న కూడా తప్పు చేస్తే ప్రశ్నించాలి. మల్లన్న కూడా చెప్పే మాట ఇదే. తీన్మార్ మల్లన్న నేను తప్పు చేసినా ప్రశ్నించాలి, ప్రశ్నించే తత్వం నేర్పిందే ఈరోజు తీన్మార్ మల్లన్న. దొంగ నా కొడుకులారా, మీరు ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని స్క్రీన్ పెట్టుకొని చదువుతున్నారంటే అది తీన్మార్ మల్లన్న పుణ్యమే. దొంగ నా కొడుకులారా, ఎవడు చెప్పిండు? ఏ శాటిలైట్ ఛానల్ చెప్పింది ఇట్లా పెట్టుకొని చదవమని? ఏ శాటిలైట్ ఛానల్ చదివిరు ఎక్కడన్నా? ఏ శాటిలైట్ ఛానల్కి ఇట్లా పేపర్ పెట్టుకొని ఇట్లా డిస్ప్లే పెట్టుకొని చదివింది ఎక్కడన్నా? తీన్మార్ మల్లన్న నేర్పించిండు, అది తీన్మార్ మల్లన్న పుణ్యమే, గుర్తుపెట్టుకోరి. ఈరోజు ప్రశ్నించడం నేర్పిండు. నేను చెప్తున్నా కదా, ఒక బ్లాక్ బాస్టర్ ఇంటర్వ్యూ వస్తుంది, ప్రశ్నించడం నేర్పిండు. దండు వినోద్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మాట్లాడుతున్నాయనే అసలు ఎట్లా మాట్లాడతారంటే రోమాలు నిక్కబొడిచే మాటలు. తీన్మార్ మల్లన్న ప్రభుత్వ అధికారులు మీ జీతగాళ్ళు అని చెప్పిండు. అవునా కాదా? తీన్మార్ మల్లన్న ఎంఆర్ఓ ఆఫీసులు మీ జీతగాళ్ళు, ఎంఆర్ఓలు మీ జీతగాళ్ళు, పోలీసులు మీ జీతగాళ్ళు, ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం మీ జీతగాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు మీ జీతగాళ్ళు అని చెప్పి నువ్వు చెప్పినావు, నీ తాత చెప్పిండా? లుచ్చానా కొడుక, ఎవరు చెప్పిరు? తీన్మార్ మల్లన్న చెప్పిండు. ఈరోజు సామాన్య పౌరుడు కూడా ప్రశ్నిస్తున్నాడంటే తీన్మార్ మల్లన్న పుణ్యమే. ప్రశ్నించే హక్కు మనది ఉన్నది, బాస్ వచ్చే ప్రకటన మనకు ఉన్నదని తీన్మార్ మల్లన్న చెప్పిండ్రా సన్నాసోడ.
లుచ్చా నా కొడుక నీలాంటి లుచ్చాగాళ్ళు ఈడు చెప్తా ఉన్నాడుగా కేఆర్ టీవీ క్రాంతి అది ఇదని. కేఆర్ టీవీ క్రాంతిగాడు ఏం చేసిండ్రా? ఎవరిని ప్రశ్నించిండ్రా? కేఆర్ టీవీ క్రాంతిగాడు ఒక దొంగ అమ్మాయిల బ్రోకర్ ఆడు. కేఆర్ టీవీ క్రాంతిగాడు ఒక అమ్మాయిల బ్రోకరు. అదే బీర్లైలా నువ్వు ఏ చెప్తున్నావో బీసీ బిడ్డను బీర్లైలాను 5 కోట్లకు డిమాండ్ చేసిండు. లుచ్చా నా కొడుక నీకు ఎట్లా చెప్తారో 5 కోట్లు ఖలీల్ బాయ్ అని పేరు ఖలీల్ బాయ్. నువ్వు చెప్తున్నావు కదా ఖలీల్ బాయ్ గాడు 5 కోట్లకు డిమాండ్ చేసిండు. ఎవరు అమ్మాయిల పేరు చెప్పుకొని బ్రోకర్లు అమ్మాయిల పేరు లెక్క చాటింగ్ చేసుకొని మళ్ళీ భర్త పేరుతోని ఫోన్ చేసినట్టు బెదిరించి అంకుల్స్కు బ్లాక్మెయిలింగ్ చేసిన అంకుల్ను బ్లాక్మెయిలింగ్ చేసిండు ఘనత ఆ కేఆర్ టీవీ క్రాంతి గాంధీ. వీళ్ళ గురించి లుచ్చా నా కొడుకు మాట్లాడతాడు. కేఆర్ టీవీ చిలక ప్రవీణ్ గాడు ఒక గర్భవతిని తెలియకుండా గర్భవతిని చూడకుండా కూడా బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డాడు లుచ్చా నా కొడుకు. ఆడు మాట్లాడిన మాటలు అని ఎందుకు దాన్ని రాని గంత మంది కలిసి ఎందుకు దాన్ని కుక్కని అన్నట్టు దాన్ని రాని చిలక ప్రవీణ్ గారు ఇవాళ ఏది మేము దళితులు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని పోయి దొరసాని సంకల చేరిండు. లుచ్చా నా కొడుకు మీకు సిగ్గుండాలి కాదు మనం ఏం మాట్లాడుతున్నాం బహుజన మాదం అన్నాం. మరి దొరసాని దగ్గర బహుజన మాదం ఎక్కడ ఉంటుంది? నినాకమున్న ఏదో వీడియో పంపించిన అందులో కూడా సాకలోళ్ళు ఎంతున్నారు, మంగళోళ్ళు ఎంతున్నారు, గౌడ సోదరులు ఎంతున్నారు, పద్మశాలి మళ్ళీ సిగ్గుండాలరా ఎదవన్నారా ఎదవ వాని గురించి అరా నువ్వు మాట్లాడేది లుచ్చా నా కొడుక? మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారా? మీరు అగ్రకులాలను ప్రశ్నిస్తున్నారా లుచ్చా నా కొడుకులారా? మీకు సాతాగాక మీకు తెలివి లేక ఎటువంటి అంటే మల్లన అసలు తీన్మార్ మల్లన్న అనే పేరు తప్పితే వాడు వీడు లుచ్చగాడు డొప్ప పట్టుకొని తాగు ఉచ్చలు తాగు సంకల్ నాకు గివారా మాట్లాడేది మీరు? ఇంకోలో రాములమ్మ తీన్మార్ మల్లన్న కలిసి పనిచేసినారు లుచ్చా నా కొడుక. రాములమ్మ ఇక్కడ కూడా తీన్మార్ మల్లన్న గురించి తీన్మార్ మల్లన్న రాములమ్మ గురించి మాట్లాడలే, ఎక్కడ ఎవరి గురించి కూడా మాట్లాడలే. చిలక ప్రవీణ్ గురించి మాట్లాడండి ఎక్కడన్నా. చిలక ప్రవీణ్ గారు ఎంత లుచ్చాగాడు నేను చెప్పినా కాదురా. కేఆర్ టీవీ క్రాంతి గారు ఏం బాగోతాం బయటపెట్టిన డబ్బులు ఎట్లా సంపాదించడం అనేది కేఆర్ టీవీ క్రాంతి గారిని చూసి నేర్చుకోవాలి. డబ్బులు ఎట్లా సంపాదించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు కేఆర్ టీవీ క్రాంతి గారు అని తమ్ముడు. నువ్వు ఆ లుచ్చగాళ్ళ గురించి చరిత్ర మర్చిపోయి నువ్వు మాట్లాడతావురా? బీర్లైలా గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడింది ఎక్కడన్నా? బీర్లైలా గురించి బీర్లైలానే అడ్డం ఉన్నట్టు ఈ నినాకం ఉన్న ఇంటర్వ్యూ వచ్చినట్టుంది. ఎందుకు భయం అవుతుందా? బీర్లైలా నీకు ఆలయంలో మల్లన్న పోటీ చేస్తానంటే భయం అవుతుంది ఎట్లా? ఇప్పటిసుందే భయం ఉంచుకుంటుందా? బీసీల హక్కుల గురించి నువ్వు ఏ రోజున మాట్లాడినావు బీర్లైలే? ఇవాళ నేను బీసీని అని చెప్పుకుంటావు సిగ్గుండాలి బీర్లైలే. ఈ లుచ్చా నా కొడుకుని పెట్టి కుక్క ఊరినట్టు ఒర్రిస్తావు నువ్వు. ఏమవుతుంది? నువ్వు కార్లు కొనిచ్చినా డబ్బులు ఇచ్చినా ఏమవుతుంది? మల్లన్నకి ఈక కూడా కాదు, మల్లన్నకు ఈక కూడా కాదు అంటున్నా. ఈ లుచ్చాగాడు మాట్లాడతాడు ఇలా కేఆర్ టీవీ క్రాంతి అందరు బీసీ బిడ్డలే. తల్వార్ టీవీ తాతనట వాడు తల్వార్ తాతనట గోసి గొంగడ వేసుకొని ముసలుడు పాడవుతాడు. కొప్పు సంజీవ్ అని పేరు. వాడు అందరు టార్గెట్ చేసి అవరాలు లుచ్చా నా కొడుక నీకు చెప్తున్నా వానికి కూడా చెప్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని అరే రేవంత్ రెడ్డిగా, లేకపోతే కేటీఆర్ని అరే కేటీఆర్గా, కేసీఆర్ని అదే కేసీఆర్గా, మోడీని అరే నరేంద్ర మోడీగా అని ఇప్పుడు ప్రశ్నించిరా? తీన్మార్ మల్లన్న నోటికి వచ్చిన మాట మాట్లాడతారు ఈ దొంగ నా కొడుకులు. నోటికి వచ్చిందిగా ఎట్లా అంటే మేము బీసీలమని వీడు తిడుతూ ఉంటాడు, మేము దళితులమని వాడు తిడుతూ ఉంటాడు అంటే గివ్వారా మరి మాట్లాడే మాటలు? సిగ్గుందారా ఏమైనా మాట్లాడడానికి? లుచ్చా నా కొడుకులా ప్రశ్నించురా. ఇన్ని సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పదజాలం ఉందా? నీ గురువుగారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నీ ఆఫీస్ ఓపెన్ చేసిన గురువుగారు కేంద్ర మంత్రి, నీ కేంద్ర మంత్రికి కూడా ఉంటుంది కొంచెం కేంద్ర మంత్రి సిగ్గుండాలి నీకన్నా. బండి సంజయ్ నిన్నే అనేది. నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు, ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా నేను మాట్లాడతా. ఈయన భూత పురాణం కూడా మొత్తం తీస్తా. మిత్రులారా, మనం మాట్లాడకపోతే ఎదవ సన్నాసులు ఏం అడవున వాగుడు వాగుతాడు. నేను మాట్లాడితే తిరిగి ఓన్ చరిత్ర ఆ దొంగ నా కొడుకులు రమ్మను, ఆ కేఆర్ టీవీ కాంతి గారిని రమ్మను, ఆ చిలక ప్రవీణ్ గారిని రమ్మని నేను తప్పు చేయలేదని. లుచ్చా నా కొడుకులారా బాధితులతో నేను మాట్లాడించిన కాదురా. నువ్వు ఇలా బీసీలను మోసం చేస్తున్నావు. బీసీల పార్టీలో అరే బీసీల పార్టీలో బీసీలో ఉంటారా లుచ్చా నా కొడుక? ఓసీలు ఉండరా? బీసీలు రాజీనామా ఎవడరా రాజీనామా చేసింది? కేసీఆర్ ఎంతమందిని దొక్కేసిండ్రా? తీన్మార్ మల్లన్న ఎవరన్నా పార్టీని వాడుకొని బయట గెంటేసినా? అందరు దొంగలందరూ తీన్మార్ మల్లన్న పేరు వాడుకోవడానికి పార్టీలోకి వచ్చి పక్కకు జరుగుతుంది. దానికి తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం రా నాయన? లుచ్చా నా కొడుక నీకు దమ్ముంటే డొప్ప పట్టుకొని తాగు అంటున్నావు కదా. గుంటకైనా జగదీశ్వర్ రెడ్డి డొప్ప పట్టుకొని తాగేటోడు ఎవడు? బీర్లైనా డొప్ప పట్టుకొని తాగేటోడు ఎవడు? ఒక వీడియో చూపెడతా మీకు. ఒక్క వీడియో ఇటు డొప్ప పట్టుకొని తాగంటుండు కదా. ఒక్కసారి ఒక వీడియో చూపెడతా మీకు. లుచ్చా నా కొడుక ఇష్టానుసారం బండి సంజయ్ తిట్టిండే. ఒక బీసీ బిడ్డ అయినటువంటి, ఒక ముదిరాజు బిడ్డ అయినటువంటి ఎవరు ఈయన ఉన్నాడు కదా మన గిరీష్ దారమోని ఎవడు తిట్టిండు? ఒక్కసారి చూపెడతా. ఇగో మీకు వీడియోలు చూపెడతా. గిరీష్ దారమోని తిట్టింది ఎవడు? గిరీష్ దారమోని కొట్టించింది ఎవడు? रुको जरा
सबर करो హార్డ్ డిస్క్ ఇక్కడ పెట్టుకుంటా అవునా డేటా అంతా రూపా బనియన్ చెడ్డీలు అంతా డేటా ఇది ఎప్పుడు ఇగో గిరీష్ ధార్మన్ ఆఫీస్లోకి ఏండు అప్పుడు ఇగో బండి సంజయ్ తిట్టిండు ఏడు పడతాడు ఈ ముఖం చూడు ఈ కర్రె ముఖం చూడు ఈయన కర్రేగా పెంక ఉన్నావు ఇప్పుడు ఏసీ మంచిగా ఏసీ అయిపోయింది ఎర్రగా అయిపోయినావు నిగరంగా ఆడుతున్నావు పంది బలిసినట్టు బలిసినావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు సోయుదారా తీర్మార్ మళ్ళీ ఏమన్నా ఇప్పుడు కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ను సస్పెండ్ చేయాలి అలాగే తీర్మార్ మల్లని కూడా సస్పెండ్ చేయాలి అరే లుచ్చానా కొడుక తీర్మార్ మల్లనే ముఖ్యమంత్రి తీర్మార్ మల్లనే ఏమైనా విద్యాశాఖ మంత్రి లేకపోతే తీర్మార్ మల్లనే ఏమైనా అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఏమైనా మంత్రి పదవులు అనుభవిస్తున్నాడు సిగ్గున్నది మాట్లాడడానికి లుచ్చానా కొడుక కేంద్రం కాదు కేంద్రం ప్రశ్నించు లుచ్చానా కొడుక 6-7 మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే కేంద్రం గడ్డి విక్తుందా లేకపోతే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని అడుగు ఎవరిని అడగాలరా నువ్వు లుచ్చానా కొడుక బీసీ రాజ్యం కోసం ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పింది ఎవరా చెప్పురా ఆర్టీఐ గురించి చెప్పింది ఎవరా చెప్పురా ఈడబ్ల్యూఎస్ ఉండదని తెలుసా ఎవరికన్నా ఈడబ్ల్యూఎస్ ఎన్ని రోజులు అమలు అయిందని చెప్పింది ఎవరా ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా పేద విద్యార్థులకు రావాల్సింది అగ్రవర్ణ పేదలకు రావాల్సింది అగ్ర కులాలలో ఉన్న ధనవంతులు ఏ విధంగా ఆ సర్టిఫికేట్ తీసుకుపోతారని చెప్పింది ఎవరా దొంగనా కొడుక సిగ్గుండాలే ఏమైనా తీస్తే డాటాలు తీయరా బయటకు గీ వాగుడు చెత్తవాగుడు కాదు ఇది మళ్ళా చెప్తున్నా చెత్తవాగుడు కాదు లుచ్చానో కొడుక నువ్వు వాగినట్టు నేను వాగుతా ఉంటే ఎవరు కూడా చూడపోవు ఛానల్ అర్థమైందా నీ తిట్ల కోసమే మనం వైరల్ కావాలా తిట్ల కోసమే తిడుతున్నాం అంతే లుచ్చానో ఒక సబ్జెక్ట్ ఎంచుకోరా వ్యూస్ వచ్చినంత మాత్రాన మనం ఏది పడితే అది మాట్లాడితే నిజమైపోదు ఒక్కసారి చూడరు ఇగో గతంలో ఈ దొంగ నా కొడుకు గిరీష్ ధారముని ఆఫీస్లోకి పోయి ఇట్లా బండి సంజయ్ పొల్లు చూడరు పెట్టుకుంటా ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అదంతా ఉంటుంది క్లౌడ్లలో ఉంటుంది మేఘాలను తీసుకురావాలి వాళ్ళు కరిగిపి మేఘాలను అన్యాయంగా అక్రమంగా ఇగో గిరీష్ ధారముని దంచిపించినావు నువ్వు కాదా ఇది కాదా ఈ కర్రోడు కాదు ఈ ఎట్టున్నాడు చూడు ఇగో పనులు పెట్టుకుని 32 పనులు బయట పెట్టుకుని నవ్వుతా ఉన్నాడు ఎవర్రా తిట్టించింది ఎవర్రా మాట మార్చేది దొంగ నా కొడుక మొత్తం నువ్వు బీసీ అనుకుంటా నేను బీసీ బిడ్డను అనుకుంటా నువ్వు బీసీలను వినా టార్గెట్ చేస్తాను లుచ్చా నా కొడుక ఏ రెడ్డిని నువ్వు టార్గెట్ చేసినావు చెప్పురా నువ్వు మునుగోడు అంటున్నావు కదా నువ్వు మునుగోడు రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడన్నా అరే రాజగోపాల్ రెడ్డి అని చెప్పినావా అరే రాజగోపాల్ రెడ్డి అని ప్రశ్నించినావా లుచ్చానా కొడుక బీసీ బిడ్డలు కాబట్టి బీసీలు ఇష్టానుసారంగా ఉత్సవాలు లాగు సంకల్ లాకని తిడతాను లుచ్చానా కొడుక కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి బండి సంజయ్ని ఇష్టానుసారంగా తిట్టిండు కాషాయ కుక్కలు అన్నావు కదరా నువ్వు బీజేపీలను పట్టుకొని లుచ్చానా కొడుక ఎవడరా తిట్టింది కాషాయ కుక్కలు అన్నావు లుచ్చానా కొడుకులు అన్నావు మళ్ళీ బండి సంజయ్ లెక్క వీరాభిమాన్ అంట వీడు బండి సంజయ్కి వీరాభిమాన్ అన్నాడు ఇప్పుడు బండి సంజయ్కి సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు లుచ్చానా కొడుక చిల్లర రాజకీయ దొంగనా కొడుక ఊకుండా కావున తమాషాలు చేస్తూ ఉన్నారు ఎవర్రా బీసీలను టార్గెట్ చేసింది ఎవర్రా బీసీలను తప్పితే మిగతా వాళ్ళని జోకుతా ఉన్నావు నువ్వు లుచ్చానా కొడుక బీసీ ఉద్యమం చేస్తూ బీసీల కోసం ఈయన మీద కేసు పెట్టకపోతే ఏం పెడతారా లుచ్చానా కొడుక కంప్లైంట్ ఇది ఒక్కటే కాదు ఇంకా ముంగట ఉన్నది అట్లాగు నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు మాట్లాడే మాట ఏంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వీళ్ళందరిని విడిచిపెట్టి ఒక ఎమ్మెల్సీ అట తప్పు చేసిండట ఒక ఎమ్మెల్సీ దొంగనా కొడుక సిగ్గుండాలే దయచేసి మిత్రారా ఇది ఈయన భాగవతం నువ్వు దాగు నువ్వు డొప్ప పట్టుకొని దాగు ఇటు బీర్లైలా దాగు బండి సంజయ్ దాగు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి దాగు ఇంకా గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఎందుకు విషయం వస్తుంది అంటే వట్టెజానయ్య విషయం వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు కథ వట్టెజానయ్య యాదవ్ నీ యాదవ్ బిడ్డనే కదా వట్టెజానయ్య యాదవ్ దగ్గర వట్టెజానయ్య యాదవ్ తిట్టడానికి నువ్వు ఎంత తీసుకున్నావు అనేది ఇప్పుడు ఎలక్షన్ అమ్మకుండా అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు ఇక సిగ్గుండాలి లుచ్చాగా ఒక యాదవ్ బిడ్డ కొట్లాడుతూ ఉంటే ఒక యాదవ్ బిడ్డ పైన అక్రమ కేసులు పెడతా ఉంటే గుంటకన్నా జగదీశ్వర్ రెడ్డి ఫోటో ఎట్లా వేసుకుంటారా నువ్వు లుచ్చానా కొడుక నీ బీసీ మీద అంత ప్రేమ ఉంటే నీ యాదవ్ల మీద అంత ప్రేమ ఉంటే వట్టజాన యాదవ్ని కాదని నువ్వు గుంటకన్నా జగదీశ్వర్ రెడ్డి ఫోటో ఎట్లా వేసుకుంటారా ఎవరి డొప్ప పట్టుకొని తాగుతుండ్రా తాగు ఇప్పుడు అలాది గుంటకన్నా జగదీశ్వర్ రెడ్డిది బీర్లైలాది మరి బీర్లైలా ఎందుకు అడుగుతలేడు ప్రభుత్వం ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు అడుగుతలేడు లుచ్చానా కొడుక పైసలు ఇస్తే ఎవరికైనా జోక్తాం మనం నీ పద్ధతికి ఇది అంతే దున్నపోతూ బలిసినావు ఏమైనా పడుతుంది దయచేసి మిత్రులారా ఇది కథ ఈ తతంగం అంతా ఇది వీడు మాట్లాడతాడు చిలక ప్రవీణ్ గారి గురించి మాట్లాడబడి చిలక ప్రవీణ్ గారు అరే నీలాంటి చూసి నెరవాడవరా బాబు వాడు వీడు అరే నువ్వు ఓసీలను తప్పితే నువ్వు అందరిని బీసీలను తిడతావు నువ్వు ఓసీలను తప్పితే అందరిని బీసీలను తిడతావు బండి సంజయ్ని ఇష్టం ఉన్నాడు తిట్టలేదు మరి ఆయన బీసీ కాదా లుచ్చానా కొడుక సిగ్గుండాలో ఇవ్వనన్నా పట్టుకుని అన్నావరా నువ్వు మునుగోడు రాజగోపాల్ రెడ్డి అన్నావా కేటీఆర్ అన్నావా కేసీఆర్ అన్నావా అరే కేటీఆర్ అన్నావా ఎప్పుడన్నా దొంగనా కొడుక సిగ్గుండాలే కొంచెం ఏమైనా చెప్పుకుంటానికి బీసీ పుట్టుక పుట్టినప్పుడు బీసీ లెక్క బతుకు లుచ్చానా కొడుక దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి
లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం 7 గంటలకు మంచి ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ మాత్రం చూసి ఎంజాయ్ చేయండి.